హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో హాట్ టాపిక్గా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్కు సంబంధించిన టికెట్లు కానీ, బీజేపీకి సంబంధించిన టికెట్లు కానీ, అటు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సంబంధించిన విషయంలో కానీ, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ బలంగా ఉన్నా కూడా ఎన్నికల్లో పోతే గెలుస్తామా లేదా అనే భయంతో కేసీఆర్ ఉన్నట్టుగా కానీ ఇవన్నీ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మేధావులకు సంబంధించిన స్టాండ్ ఏంది అనే విషయం ఒకసారి చూస్తే, ముఖ్యంగా నిత్యం వార్తల్లో ఉండేటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు తెలంగాణలో మేధావులుగా ఉండి ఎవరికి ప్రచారం చేస్తున్నారు ఏందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2 వారాల క్రితం వరకు కూడా 2 వారాల క్రితము దాదాపు 10 రోజుల నుండి 15 రోజుల పాటు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఏవైతే పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయో, యూట్యూబ్ ఛానళ్ళలో పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయో, ఆ పెయిడ్ ప్రమోషన్స్ని చివరికి మేధావిగా చెప్పుకోబడ్డటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు కూడా వాళ్ళ వీడియోలో వేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూద్దాం. 2 వారాల క్రితం ఒక వీడియో, దాదాపు రాజకీయాలు తాజా ఎపిసోడ్ అని చెప్పేసి చెప్పినటువంటి వీడియోలో మీరు చూడొచ్చు పెయిడ్ ప్రమోషన్. నిజామాబాద్ మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మైక కొమరయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలో గట్టిగా పోరాడతాం. మొదటి ప్రాధాన్యత టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించింది. ఏందట, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో ముందుండి పోరాడతారట. ఇక ఈయన మల్క కొమరయ్య గారు చెప్తా ఉన్నారు. ఇక పోతే టీచర్ల సమస్యలపై చట్టసభలో పోరాడేందుకు బీజేపీ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న విద్యావేత్త. ఎవడయా విద్యావేత్త అన్నది? కనీసం సిగ్గుండాలి కదా విద్యావేత్త అనడానికి. కనీసం ఆలోచించండి. విద్యా వ్యాపారవేత్తలను పట్టుకొని విద్యావేత్తలు అనేటువంటి మేధావులు, దయచేసి మీ మేధావి ముసుగును పక్కన పెట్టండి. ఎవడు విద్యావేత్త? ఎంతమందికి చదువులు చెప్పినైనా విద్యావేత్తలా? ఆ రోజు చాలామంది గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఇజ్జపోతుంది కావచ్చు, కానీ ఈరోజు విద్యావేత్త ఎవరు? విద్యావేత్త పల్లవి స్కూల్స్ పేరుతోని, పల్లవి స్కూల్స్ ప్రైవేటు కార్పొరేటివ్ స్కూళ్ళను నడిపిస్తున్నటువంటి వ్యక్తి విద్యావేత్తనా? ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు దాదాపు 4-5 బ్రాంచీలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నడిపిస్తున్న వ్యక్తి విద్యావేత్తనా? కార్పొరేట్ స్కూల్లో నడిపిస్తున్నటువంటి వ్యక్తులు కార్పొరేట్ వేత్తలు అయితే వీళ్ళు మళ్ళీ కార్పొరేట్ వాళ్ళని తీసుకొచ్చి విద్యావేత్తలు అని చెప్పేసి వీళ్ళను శాసన మండలి పంపించి వీళ్ళను ఎమ్మెల్సీలుగా పంపించేంటే వీళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కోసం పని చేసుకుంటారు, వీళ్ళు పల్లవి స్కూల్స్ కోసం పని చేసుకుంటారు. కానీ వీళ్ళు విద్యావేత్తలా? ఏం దిక్కుమాలిన రాజకీయాలు, ఏం దిక్కుమాలిన మేధావితనం. విద్యావేత్తలు అనడానికి కనీసం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇది. ఎవరు విద్యావేత్తలు అండి? వాళ్ళు విద్యా వ్యాపారవేత్తలు. ఎన్నోసార్లు వేదికల మీద విద్యార్థి సంఘాల నాయకులుగా, లేదంటే ప్రజా సంఘాల నాయకులు ఎంతోమంది చెప్తూనే ఉన్నారు కదా. చుక్కా రామాయణం మొదలుకుంటే ఈరోజు ఈయన వరకు ప్రతి ఒక్కరు విద్యావేత్తలేనట. విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు విద్యావేత్తలు ఎట్లయితారు? చుక్కరామయ్య గారికి మొన్న పద్మశ్రీ ఇవ్వాలి, లేదంటే పద్మవిభూషణ్ ఇవ్వాలి, ఇంకేదో ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన గొప్ప విద్యావేత్త అని చెప్పేసి పంపించిండు. ఎవరినండి మీరు విద్యావేత్తలు అంటున్నది? అన్ని గ్రామాల్లో టెస్టులు పెట్టి, అన్ని మండలాల్లో టెస్టులు పెట్టి, జిల్లా లెవెల్లో టెస్టులు పెట్టి, 4-5 మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో టెస్టులు పెట్టి 3 సార్లు అయిపోయినాక మళ్ళీ అందులో స్క్రూటనింగ్ చేసి తీసుకొని మెరిట్ లిస్టులో ఉన్నటువంటి విద్యార్థులకి చదువులు చెప్పి ఐఐటీలో సీట్లు సంపాదించాక మీరు విద్యావేత్తలు ఎట్లయ్యారు? ఆ మెరిట్ లిస్టులో ఉన్నటువంటి విద్యార్థులని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న దందా మొత్తం వ్యాపారం అయితే మీరు విద్యావేత్తలు అని చెప్తారా? మీకు చాదనైతే అడవుల్లోకి పోండి. అడవుల్లో మా మిత్రుడు సంతోష్ ఇస్రం ఉంటాడు, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదివినటువంటి విద్యార్థి. ఆయన అడవులో అంబేద్కర్ పేరుతోని, లేదంటే అడవుల్లో విద్య పేరుతోని మొన్న కూడా మంత్రి గారు సీతక్క గారు మంత్రి అయిన తర్వాత ఆ స్కూళ్ళలో నడుస్తున్నటువంటి దాదాపు 7-8 స్కూళ్ళలో ఒక స్కూల్కు బిల్డింగ్ కూడా, అంటే ఒక చిన్న రేకుల షెడ్ కూడా వేయించింది. స్కూల్ లేకపోతే కేవలం గుడిసెలు వేసుకొని చదువుకే దూరమైనటువంటి వాళ్ళకు చదువులు చెప్పినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన చేస్తున్న పనిని మెచ్చుకొని ఒక స్కూల్కి ఆమె బర్త్డే సందర్భంగా ఆ స్కూల్ను కట్టియడం జరిగింది. మరి ఈరోజు ఇట్లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇప్పటికే పల్లవి స్కూల్స్ పేరుతోనే కొన్ని కోట్ల రూపాయల, 100,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించుకొని, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతోని కొన్ని 100,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో, సికింద్రాబాద్ నుండి మొదలుకుంటే ప్రతి ఏరియాలో పెద్ద హోటల్స్ నడిపించేటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి, వ్యాపారవేత్తలను తీసుకొచ్చి మీరు విద్యావేత్తలు అని చెప్పేసి, ఈ విద్యావేత్తను గెలిపించుకుందామని చెప్పేసి ఈయన దండం పెట్టి నేను
టీచర్ల సమస్యలపై చట్టసభలో పోరాడేందుకు అసలు మీ స్కూళ్ళలో చదువుతున్నటువంటి మీ చదువులు చెప్తున్నటువంటి వాళ్ళకి అర్హతలు లేవు, మీ స్కూళ్ళలో చదువు చెప్తున్నటువంటి వాళ్ళకి జీతాలు చక్కగా ఇయ్యరు, వాళ్ళు బీఈడీలు చేసి పీజీలు చేసి పిహెచ్డీ చేసి మీ దగ్గరకు వచ్చేయంటే 15,000 20,000 జీతాలు ఇచ్చేటువంటి మీరు కూడా విద్యావేత్తలు టీచర్ల సమస్యల మీద మీరు పోరాడతారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఏం దేంతో ఉన్న వాళ్ళని నాకు అర్థం కాదు. చుక్కా రామాయణుని మొదలుకుంటే ఈరోజు పల్లవి స్కూల్స్ యజమాని వరకు ప్రతి ఒక్కరిని విద్యావేత్తలు అంటున్నటువంటి మేధావులారా మీరు ఆలోచించండి. ఈ వ్యాపారవేత్తలను విద్యావేత్తలు అంటే రేపటి సమాజం మిమ్మల్ని ఏ విధంగా చూస్తో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యాపారవేత్తలను పట్టుకొని విద్యావేత్తలని మల్క కుమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఎందుకు వేయాలని మేము మల్క కుమరయ్యకు ఏం చేసిందని మల్క కుమరయ్య పల్లవి స్కూల్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలలో ఎన్ని జీవోలు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళు ఉచితంగా విద్య చెప్తారు, ఎంతమంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్తారో లెక్క తీయగలుగుతారా? నిజంగా ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే ఫీజులు తీసుకుంటారా? వాళ్ళ బస్సు ఛార్జీలు కావండి గవర్నమెంట్ చెప్పిన లెక్కలు. ఒక్కొక్క విద్యార్థి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువు చెప్పాలంటే ఒక విద్యార్థి 1వ తరగతి విద్యార్థికి 1,00,000కు పైగా ఉన్నదండి ఫీజు. దాని గురించి మాట్లాడతలేరు. మరి ఈ బిజినెస్ మ్యాన్లను తీసుకొచ్చి శాసన మండలి పంపిస్తే ప్రైవేటు స్కూళ్ళను కూడా అవసరమైతే రేపటి రోజున యూనివర్సిటీలలో మార్చుకునేటువంటి పరిస్థితులు చేస్తారు కదా వీళ్ళు. మొన్న లాస్ట్ టైం కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా పోయి మొత్తం ప్రైవేటు స్కూళ్ళని తీసుకుపోయి ఈ మల్లారెడ్డి ఆరెడ్డి ఈరెడ్డి అందరు పోయి ఏం చేశారు? పల్లరాజేశ్వరరెడ్డి ఏం చేసిండని ఆయన కాలేజీని యూనివర్సిటీ చేసుకున్నాడు. ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజీని యూనివర్సిటీ చేసుకోవడానికి ఈ మల్లారెడ్డిలు వీళ్ళందరూ కలిసి వీళ్ళ యూనివర్సిటీలు అన్నింటినీ వీళ్ళ కాలేజీలన్నింటినీ యూనివర్సిటీలు చేసుకున్నాడు తప్ప వాడు పేదోని కోసం ఏం మాట్లాడి చెప్పండి. టీచర్ల సమస్యల గురించి ఏం మాట్లాడారు పోయినా సరే వాళ్ళు? రేపు వీళ్ళు గెలిస్తే వీళ్ళేం మాట్లాడతారు? అసలు వీళ్ళ స్కూళ్ళలో చదువు చెప్తున్నటువంటి వాళ్ళకి హక్కులు ఉన్నాయా? గొడ్డు చాకిరి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్య చెప్తున్నటువంటి విద్య బోధిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఒకసారి పోయి చూడండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకు ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా కనీసం సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదు అని అంటే డెలివరీ అయినాక మళ్ళీ 10-15 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత స్కూల్కి వస్తేనే జీతం ఇచ్చేటువంటి పరిస్థితి. ఒక 3 నెలలు సెలవు ఇవ్వగలుగుతారా వీళ్ళు? పేడ్ శాలరీ ఇవ్వగలుగుతారా? పేడ్ లీవ్స్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. మరి వీళ్ళు మళ్ళీ ఉపాధ్యాయుల సమస్యల మీద ఏ సమస్యల మీద మీరు పోరాటం చేస్తారు? మీరు విద్యావేత్తలు ఎట్లా అయ్యారు? మళ్ళీ మీకు అడ్వర్టైజ్మెంట్లు పేడ్ ప్రమోషన్ అండి. ఇది క్లియర్గా చూపిస్తూ ఉన్నది యూట్యూబ్. ఈయన 53 నిమిషాలలో 15 సెకండ్ల పాటు పేడ్ ప్రమోషన్ చేసుకొని ఈయన మేధావి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మేధావుల ముసుగులో కార్పొరేట్లకు, కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు, కంట్రీ డిలైట్ లాంటి కంపెనీలకు మీరు పేడ్ ప్రమోషన్ చేసుకుంటూ ఉంటే మీకు వాటి నుండి వచ్చేటువంటి ఆదాయం ఆల్రెడీ మీకు బయట మీడియా ఛానల్నో అక్కడనో ఇక్కడనో పోతే మీ పెన్షన్లు వస్తాయి, మీ జీతాలు వస్తాయి. మీకు మళ్ళీ బయట పోయి మాట్లాడితే 20,000 30,000 దొరుకుతూనే ఉన్నాయి. విపరీతమైన పైసలు సంపాదించుకుంటా మళ్ళీ కక్కుర్తిబాటి ఈ కార్పొరేట్ కంపెనీలకు మీరు దాసోజం చేసుకుంటా దాసోహం అయిపోయి ఈరోజు ఇట్లాంటి ఓట్ ఫర్ మల్క కుమరయ్య అని చెప్పేసి చెప్పుకునేది అంటే మీరు మేధావులు ఎట్లయితారు? దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటేమో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పేసి కార్పొరేట్ పాలన కొనసాగిస్తూ ఉన్నది. బీజేపీ ఏమో మల్క కుమరయ్యకి టికెట్ ఇచ్చింది కార్పొరేట్ వ్యక్తికి. వాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మళ్ళీ వేం నరేందర్ రెడ్డికి ఆయనకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నది. ఇక బీజేపీ వాళ్ళు మన పల్లవి స్కూల్స్ యజమానికి ఈయన మల్క కుమరయ్యకి టికెట్ ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీలు కొత్తగా చూడండి నరేంద్ర మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, నడ్డా, బండి సంజయ్ వీళ్ళందరి ఫోటోలు పెట్టుకున్నారు. కనీసం ఇందులో కూడా ఈటల రాజేందర్కు స్థానం లేదండి. చూడండి, నరేంద్ర మోడీ ఉన్నాడు కేంద్రం నుండి, జేపీ నడ్డా ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, మన కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నాడు, ఈయన మళ్ళా మున్నూరు కాపు గుండు అరవింద్ ఉన్నాడు, ఈయన ఉన్నాడు, మొత్తం అందరు ఉన్నారు. హైదరాబాద్ మొత్తం మేధావులు ఎమ్మెల్యేలు అందరు ఉన్నాడు. కానీ ఇలా ఈటల రాజేందర్ ఫోటోనే లేదు. ఈ మేధావి నాగేశ్వరరావు సారు ఆయన పేడ్ ప్రమోషన్, ఆయన వీడియోలో వేసుకున్నటువంటి పేడ్ ప్రమోషన్ చూడండి మీరు. ఒక్క 2 సెకండ్ల ముందు పోతే మళ్ళీ ఈయనది ముఖ్యమంత్రి తెలుగుదేశం మన ఆయన చేసినటువంటి అనాలిసిస్. అంటే ఈయన చేసినటువంటి పేడ్ ప్రమోషన్లలో కూడా కనీసం కమ్యూనిస్టు నాయకుడు అయినటువంటి మన అన్నగారు లేకపోవడము. మరి దీనికి వీళ్ళు ఏం చెప్తారు? ఏంది సంగతి? ఈ మేధావితనము ఎక్కడ పోతుంది? ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో మల్క కుమరయ్యకు ఓటు వేయండి అని చెప్పేసి అడుక్కునేటువంటి పరిస్థితి. నిజామాబాద్ మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కుమరయ్యను ఆశీర్వదించండి.
యాడ్ ఇన్సిన్ 9 seconds 8 seconds 7 seconds పెయిడ్ ప్రమోషన్. టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించింది. ఇదండి పరిస్థితి. ఇది మన తెలంగాణలో మేధావులుగా చెప్పుకునేటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి. పల్లవి స్కూల్స్ యజమానిని మీరు ఆల్ఫోర్స్ మళ్ళీ నరేందర్ రెడ్డిని చూద్దాం. నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చారు. అంటే ఏందనంటే మేము ఒక కార్పొరేట్ వ్యక్తికి టికెట్ ఇస్తాం, మీరు కార్పొరేట్ వ్యక్తికి టికెట్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ముందే మాట్లాడుకొని ప్లానింగ్. ఊట్కూరి నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఈయనను గెలిపించుకొని ఏం చేయాలండి మేము? నాకు అర్థం కాదు. ఈ మేధావిని గెలిపించుకొని ఏం చేయాలి? ఆల్ఫోర్స్ విద్యా సంస్థల పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలని వ్యాపారం చేసుకుంటూ వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఈ వ్యక్తుల్ని తీసుకొచ్చుకొని మేము ఎమ్మెల్సీలుగా గెలిపించుకొని మళ్ళీ మా నెత్తి మీద పెట్టుకొని పోయి మీ కాలేజీలను యూనివర్సిటీలు చేసుకోండి, మా దోపిడీ ఇంకా దోచుకోండి అని చెప్పుకోవడం కోసం మేము అది చేసుకోవాలా అండి? మేము దేనికోసం సపోర్ట్ చేయాలి నరేందర్ రెడ్డికి? ఈరోజు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కార్పొరేట్ శక్తులకు ఈరోజు టికెట్ ఇచ్చింది. ఏంటంటే ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా పర్లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి పోయేది లేదు, కంపల్సరీ కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే టికెట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ఎవరికి ఓటు వేయాలి ఏంది అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఊట్కూరు నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని మనం గెలిపించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఊట్కూరు నరేందర్ రెడ్డిని ఎందుకు గెలిపించుకోవాలని మాత్రం చెప్తలేరు. ఊట్కూరు నరేందర్ రెడ్డిని ఒకవేళ మేము గెలిపించుకునేది ఉంటే ఏం చేస్తారు? మా దగ్గరికి వచ్చి ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి కనీసం ఇప్పుడు కూడా తీస్తలేడు ఆల్ఫోర్స్ అనే పేరును. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అన్నను గెలిపించుకోవడం కోసం మా సైన్యం సిద్ధంగా ఉందంటే ఎవరి సైన్యము, ఎందుకు సైన్యము, ఎక్కడి సైన్యము, అసలు ఎవరు ఈ నరేందర్ రెడ్డి? ఎవరికి చదువు చెప్పిండు? ఆయన విద్యావేత్త ఎట్లా అయిండు? అయ్యా మేధావులారా మీరు ఆలోచించండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తా అంటుంది. ఆ టికెట్ ఇస్తుందా ఇయ్యదా విషయం పక్కన పెడితే రాజారాం యాదవ్ లాంటి తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఉస్మానియా జేఏసీ వ్యవస్థాపకులు, ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిరినప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసినప్పుడు కేసీఆర్ దిష్టి బొమ్మలుగా పెట్టి ఆమరణ దీక్ష చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ మొన్నటి వరకు ఎంతో పనిచేసి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ప్రాధాన్యత అంటే పిడమర్తి రావి లాంటి వ్యక్తులు, రాజారాం యాదవ్ లాంటి వ్యక్తులు నిలబడ్డప్పుడు కదా తెలంగాణ ఉద్యమం అంత ముందుకు పోయింది. మరి ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కనుక నిలబడితే యావత్ తెలంగాణ రాష్ట్రము ఆయనకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మదనం గంగాధర్ లాంటి వాళ్ళు కానీ, లేదంటే ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళు కానీ ఈరోజు పోటీలో నిలబడ్డారు. మీ మొదటి ప్రాధాన్యత ఓటును వాళ్ళకి వేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు ఇట్లాంటి నరేందర్ రెడ్డికో లేదంటే ఇంకో పల్లవి స్కూల్స్కో లేదంటే ఆల్ఫోర్స్ స్కూల్స్కో కనుక మనం వేస్తే బీజేపీ పార్టీ మల్క కుమరయ్య కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి కనుక ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిచేదంటే 5 ఏళ్ళు నిండక ముందే వాళ్ళ విద్యా వ్యాపారాలను డబుల్ చేసుకుంటారు, అవసరమైతే ట్రిపుల్ చేసుకుంటారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అవసరమైతే మండలానికి ఇచ్చేటువంటి పరిస్థితి. మండలంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెడతారు మల్క కుమరయ్య. లేదంటే ఈ ఆల్ఫోర్స్ స్కూళ్ళు మొత్తం ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఏవైతున్నాయో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు హైదరాబాద్ నుండి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆల్ఫోర్స్ పెట్టి మండల కేంద్రంలో కూడా అవసరమైతే జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టి వీళ్ళ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కార్పొరేట్ కాదు, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలలో ప్రతి జర్నలిస్టు పిల్లలకు ఒక్క విద్యార్థి అంటే ఒక్క పిల్లాడు ఉండేది ఉంటే ఇంత కన్సెషన్ ఇవ్వాలి. ఒకవేళ 2 పిల్లలు ఉండేది ఉంటే ఒకరికి ఫ్రీ ఇవ్వాలి, ఇంకొకరికి 20% 30% తగ్గించి ఫీజు తీసుకోవాలని చెప్పేసి కేంద్రం రాష్ట్రం చెప్తా ఉంటే ఆ చట్టాలను పక్కన పెట్టేసి ఇప్పటి వరకు ఒక్క జర్నలిస్టు కొడుకు కానీ బిడ్డకు కానీ వీళ్ళు ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 20% మంది పేద పిల్లలకు మీరు ఫ్రీగా చదువులు చెప్పాలంటే ఆ చదువులు లెక్కలకు వచ్చినప్పుడు ఎవరో ఒకరికి 0 అకౌంట్ చూపించి ఇంకో 100 మంది విద్యార్థులు మేము 20 మందికి ఫ్రీగా చెప్తున్నా అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు, పక్కన పెడతా ఉన్నారు. మిగతా వాళ్ళకు మాత్రం చదువులు చెప్పట్లేదు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి కార్పొరేట్ దందా. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి రాజారాం యాదవ్ను
మొన్నటి వరకు కూడా రాజారాం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆయన ఇందిరా పార్కులో ధర్నా చేయడం కానీ ఊరూరు తిరగడం కానీ నిరసన కార్యక్రమాలు రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకలు ఎన్నో చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్లో అంటే స్థానిక సంస్థలు రాకముందే 42% రిజర్వేషన్లు కల్పించే పరిస్థితులు కులగణన చేసేటువంటి పరిస్థితి ఏదైతుందో ఆ కులగణన చేయడం కోసం జరిగినటువంటి పోరాటంలో ముందుండి అన్ని పార్టీలు ఆయన బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బీజేపీ నాయకుల్ని అందరూ పిలిచి బీసీలమైనటువంటి 42% వాటా ఏదైతుందో ఆ వాటా కోసం కులగణన కోసం ముందుండి పోరాడినటువంటి వ్యక్తి రాజారాం యాదవ్. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆమెని అర్థం చేసి ప్రాణాలు పోయినా పర్లేదు మాకు తెలంగాణ కావాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ గొంతెత్తి మాట్లాడినటువంటి వ్యక్తి రాజారాం యాదవ్. ఈ రాజారాం యాదవ్ లాంటి వ్యక్తుల్ని మనం పంపించేది ఉంటే రేపటి రోజున ఆయన కనీసం ఉద్యమంలో నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఆయనకి ఏమైనా ఉపయోగం ఉంటుంది, కానీ ఆయనను గెలిపించుకుంటే మనకి ఏమైనా అవసరం ఉంటుంది. కానీ ఈ మల్క కొమరయ్యను నరేందర్ రెడ్డిను గెలిపించుకుంటే ఈ ఊటుకూరు నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల కోసం మాత్రమే పనిచేస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని గెలిపించుకునేది ఉంటే వాళ్ళు మన కోసం పనిచేసేటువంటి పరిస్థితులు లేవు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఇప్పటికే రెడ్లందరూ కలిసి రాజ్యం వెళ్తూ ఉన్నారు, మళ్ళీ రెడ్డిని తీసుకొచ్చుకొని మీద పెట్టుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆఖరికి ఎమ్మెల్సీ మొన్న కోదండరామరెడ్డి సార్కి ఇచ్చినప్పుడే గొడవ అయిందంటే మళ్ళీ ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ కూడా బీసీ టీచర్లు లేరా, లేదంటే బీసీ టీచర్లు ఓట్లేస్టల్లో టీచర్లు బీసీలు కావాలి, నువ్వు నరేందర్ రెడ్డికి ఇచ్చేది ఉంటే ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు కానీ. ఇట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసినటువంటి అంటే నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు వాళ్ళకి చెప్తా ఉన్నాం, దయచేసి మీరు మేధావులరా మీరైనా ఆలోచన చేయండి. కార్పొరేట్ సంస్థలకు మీరు సపోర్ట్ చేస్తే రేపటి రోజున కార్పొరేట్ రాజ్యం చేయలేదుంటే పేదవాళ్ళ పరిస్థితులు ఏందో మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ ఫోర్సు పల్లవి స్కూల్స్ నడిపిస్తున్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నడిపిస్తున్నటువంటి మల్క కుమరయ్య కానీ నరేందర్ రెడ్డి కానీ మీరు గెలిపించుకునేదంటే వాళ్ళ కోసం తప్ప ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్య కోసం కానీ ప్రభుత్వ స్కూల్స్ కోసం కానీ లేదంటే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం కానీ వాళ్ళు రూపాయి వంతు పని కూడా చేయరని చెప్పేసి మేము తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పనిచేసి గెలిపించుకోవాల్సినటువంటి పని మాత్రం కేవలం బీసీ నాయకుల్ని లేదంటే బీసీ బిడ్డల కోసము ఎస్సీ బిడ్డల కోసం ఆలోచన చేసేటువంటి రాజారాం యాదవ్ లేదంటే ఆ మదనం గంగాధరరావు లేదంటే ప్రసన్న హరికృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిటైర్డ్ అయినటువంటి ఆయన కానీ మదనం గంగాధర డిఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తిని ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఉట్కూరు నరేందర్ రెడ్డి కానీ లేదంటే ఆ మల్క కుమరాయన్ కానీ గెలిపించుకునేది అంటే కార్పొరేట్ శక్తులను తీసుకొచ్చుకొని మనం నెత్తి మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఈరోజు అంబానీ అదానిని నరేంద్ర మోడీ నెత్తి మీద ఇటు అంబానీని ఇటు అదానిని మోస్తూ ఉంటే ఈరోజు దేశం మొత్తాన్ని ఎట్లయితే అమ్ముతూ ఉన్నారో రేపు గవర్నమెంట్ స్కూల్ మొత్తాన్ని మూసేసేటువంటి పరిస్థితికి వీళ్ళు తీసుకొస్తారు. కాబట్టి ఆలోచన చేయండి. మొదటి ప్రాధాన్యత ఓటు వేసేటువంటి చదువుకున్నటువంటి మనుషులారా, మీరు నిజంగానే చదువుకున్నట్లయితే మీకు చదువు విలువ తెలిసినట్లయితే ఆలోచన చేసి ఓటేయండి. కార్పొరేట్ శక్తులకు మాత్రం ఓటేయద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం ఎన్ఏ మీడియా. థ్యాంక్ యూ.